ప్రభుత్వ వైఫల్యాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజలకు ఇచ్చిన హామీలను అటక మీద సర్దేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ రంగంలో చూసినా మాఫియాలు రెచ్చిపోతున్నాయి. బాబు ప్రభుత్వ తప్పిదాలు, టీడీపీ నేతల అవినీతి బాగోతాలు బయటపడుతూ ఉండడంతో వాటి నుంచి తప్పించుకునేందుకు తప్పుడు దారులు వెతుక్కుంటున్నారు. తమను ప్రశ్నించే వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలను టార్గెట్ చేసి వారిని భయపెట్టాలని చూస్తున్నారు. జైలుకు పంపాలని నానా కుట్రలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం మాజీ మంత్రి జోగి రమేష్ను టార్గెట్గా చేసుకుంది. చంద్రబాబు నీచ రాజకీయాలను, కూటమి సర్కార్ కుట్రలను, కుతంత్రాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల్లో మాజీ మంత్రి జోగి రమేష్ ఒకరు. ఆయన ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా పదవితో సంబంధం లేకుండా చంద్రబాబు దిగజారుడు రాజకీయాలను తీవ్రంగా నిలదీస్తుంటారు. సాక్ష్యాలతో సహా మీడియాకు వివరిస్తుంటారు. గతంలో టీడీపీ నేతలు చేసిన తప్పుడు ఆరోపణలపై మండిపడ్డ జోగి రమేష్ వాస్తవాలు వివరించేందుకు కరకట్టపై ఉన్న చంద్రబాబు నివాసానికి వెళ్లడానికి ప్రయత్నించారు. అప్పట్లో అది రాజకీయంగా చర్చకు దారితీసింది. అప్పట్నుంచి జోగి రమేష్ ను టార్గెట్ చేసిన చంద్రబాబు కూటమి పాలన రాగానే తన కక్ష తీర్చుకునేందుకు జోగి రమేష్ పై తప్పుడు కేసులు పెట్టించారు. ఆ కేసుల్లో సుప్రీంకోర్టు రక్షణ కల్పించడంతో మాజీ మంత్రి జోగి రమేష్ ను చంద్రబాబు అరెస్టు చేయించలేకపోయారు. దీంతో ఆ తరువాత అగ్రిగోల్డ్ భూముల వివాదాన్ని తెరపైకి తెచ్చారు. అగ్రిగోల్డ్ భూములను కాజేశారంటూ జోగి రమేష్ తో పాటు అతని కుమారుణ్ణి కూడా ఇరికించి ఇబ్బంది పెట్టాలని రకరకాల ప్రయత్నాలు చేశారు. అగ్రిగోల్డ్ భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ జోగి రమేష్ కుమారుణ్ణి అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేయించి పైశాచికానందం పొందారు. అయితే ఎన్ని అక్రమ కేసులు పెట్టినా ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తూనే ఉండడంతో తాజాగా నకిలీ మద్యం కేసుకు జోగి రమేష్ పేరును ముడిపెట్టారు. ఎలాగైనా ఆయన్ను అరెస్టు చేయాలనే కుతంత్రాలకు పదును పెట్టారు. చిత్తూరు జిల్లా ములకల చెరువులో బయటపడిన నకిలీ మద్యం కుంభకోణం మూలాలు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వరకు పాకాయి. ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దన్ రావును నకిలీ మద్యం కేసులో ఏవన్గా చేర్చారు పోలీసులు. ఈ క్రమంలో ఎక్సైజ్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఇబ్రహీంపట్నంలో భారీ నకిలీ మద్యం డంపు దొరకడం సంచలనం రేకెత్తించింది. అయితే నకిలీ మద్యం కేసులో అడ్డంగా దొరికిపోయిన అద్దేపల్లి జనార్దన్ రావు, జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు టీడీపీ పార్టీ వారే కావడంతో కూటమి నకిలీ మద్యం దందాపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నాణ్యమైన మద్యం మాటున కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేస్తున్న నకిలీ మద్యం రాకెట్ బట్టబయలవడంతో చంద్రబాబు సర్కార్ మెడకు ఉచ్చు బిగుసుకుంది. నకిలీ మద్యం కారణంగా మొత్తం ప్రభుత్వం పరువంతా పోవడంతో ఈ నకిలీ మరకను వైఎస్ఆర్సీపీ నేతలకు అంటగట్టాలనే స్కెచ్ వేశారు. ఈ క్రమంలో A1 టీడీపీ నేత జనార్దన్ రావు ఆఫ్రికా నుంచి ఆంధ్రాకు వచ్చారు. ఆయన్ను వెంటనే ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. A1 జనార్దన్ రావుతో ఓ వీడియో తయారు చేయించి ఈ మొత్తం నకిలీ మద్యం దందా నడిపిస్తున్నది మాజీ మంత్రి జోగి రమేష్ అని చెప్పించారు. తనపై జనార్దన్ రావు చేసిన ఆరోపణలను మాజీ మంత్రి జోగి రమేష్ ఖండించారు. దమ్ముంటే వాటిని నిరూపించాలంటూ చంద్రబాబు, లోకేష్ కు సవాల్ చేశారు జోగి రమేష్. చంద్రబాబు నాయుడు దీని మీద స్పందించాలా. నేను నా భార్య బిడ్డలతో వస్తా. చంద్రబాబు నాయుడు, నువ్వు నీ దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, తిరుపతి వెంకన్న సన్నిధిలో నీ కుటుంబ సభ్యులతో వచ్చి జోగి రమేష్ అక్రమ మద్యంలో నిందితుడు అని చెప్పేసి నువ్వు గాన ఒప్పుకుంటే, లోకేష్ నువ్వైనా ఒప్పుకుంటే ఏ శిక్షకైనా ఈ జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడని చెప్పేసి చెప్తా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. పదే పదే కూటమి నేతల అక్రమాలను బయటపెడుతూ వాటిపై టీడీపీ నేతల తీరును ఎండగడుతున్న జోగి రమేష్ ను నకిలీ మద్యం కేసులో ఇరికిస్తే ఇటు స్థానికంగా తమకు అడ్డు లేకుండా చేసుకోవడంతో పాటు ప్రజా పోరాటాల్లో దూసుకుపోతున్న వైఎస్ఆర్సీపీపై బురద జల్లాలనే కుట్రను కూడా అమలు చేసినట్టవుతుందని కూటమి పెద్దలు ఆలోచించారు. ఈ కుతంత్రంలో భాగంగా నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పేరును తెరపైకి తెచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రలను ధైర్యంగా అడ్డుకుని తీరుతామని జోగి రమేష్ తో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.